సినిమా హీరో ఇప్పుడు సీఎం. ఇది కేవలం రాజకీయ మార్పు కాదు, ఇది ఒక రెవల్యూషన్. దక్షిణ భారతదేశంలో ప్రజల ఆశలతో ఒక కొత్త ఉదయం ఉదయించింది. భారతదేశ రాజకీయాల్లో ఆదివారం ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్న సమయంలో తమిళనాడులో చరిత్ర సృష్టించబడింది. సంవత్సరాల పాటు సినిమా ప్రపంచంలో అందరి హృదయాలు గెలుచుకున్న సి జోసెఫ్ విజయ్ ఇప్పుడు నిజ జీవితంలో ప్రజల నాయకుడిగా ఎదిగారు. తమిళనాడులో ముఖ్యమంత్రిగా రాజ్యాంగాన్ని విధేయంగా పనిచేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన ఆ క్షణం లక్షల మంది అభిమానుల కల నిజమైందన్న సంతోషం. ఇది ఒక్కరోజు జరిగిన విజయం కాదు, ఒక నిర్ణయం, ఒక లక్ష్యం, ఒక విజన్తో ప్రారంభమైన ప్రయాణం ఇది. విమర్శలు వచ్చాయి, అనుమానాలు వచ్చాయి, ఎన్నో అవమానాలు కూడా తీసుకున్నారు. సినిమా హీరో రాజకీయాల్లో ఏం చేస్తాడు అని చాలా మంది ప్రశ్నించారు. కానీ ప్రజల నమ్మకం ఆయన ముందుకు తీసుకెళ్తూ ఉంది. ప్రజల ఆశయాల మధ్య సి జోసెఫ్ విజయ్ అధికారంగా తమిళనాడులో ముఖ్యమంత్రి బాధ్యత స్వీకరించారు ఈ రోజు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చలకు దారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీనిపై స్పందించారు. మీ పదవీకాలం విజయవంతంగా జరగాలి, తమిళనాడు ప్రజలు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇది కేవలం ఒక అభినందన సందేశం కాదు, కేంద్రం మరియు రాష్ట్రం కలిసి ముందుకు వెళ్లే సంకేతం. ఒక నాయకుడిపై ప్రజల నమ్మకం ఒక రాష్ట్ర భవిష్యత్తును మార్చగలదా? ఇప్పుడు తమిళనాడు ప్రజలందరి కళ్ళల్లో ఒకే ఆశ, విజయ్ నిజ జీవితంలో కూడా మార్పు తీసుకురావాలి అనే ఒక ఆశ మాత్రం కనిపిస్తూ ఉంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇక ముందున్న రోజుల్లో తమిళనాడు మాత్రమే కాదు, దేశ రాజకీయాల్లో కూడా కీలకం కానున్నాయి. ఈ కథ ఎలా ముందుకు వెళ్తుందో తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. విజయ్ ఎలాంటి మార్పులు చేయగలరని మీరు అనుకుంటున్నారో కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆర్బీసీ డార్క్ ఫైల్స్. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. சி ஜோசப் விஜய் எனும் நான்